హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డిన్నర్లో మటన్ గ్రేవీ కర్రీ చేశాను. అది కూడా కుక్కర్లో చేశానండి. మనకు తక్కువ టైం ఉన్నప్పుడు కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ని వాష్ చేసుకొని ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో వేసుకుందాము. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి 2 మీడియం సైజు టమాటోస్, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. నేను అన్నీ కలిపి ఒకేసారి కుక్ చేస్తానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి కారం వేస్తానండి. నేను 3.5 స్పూన్స్ కారం వేసుకున్నాను. నేను వేసే కారము స్పైసీ కొంచెం తక్కువగా ఉంది, అందుకే కొంచెం ఎక్కువగా వేసానండి. మీరైతే చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి 3 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఉప్పు కారం మటన్కి పట్టేలా కలిపేసుకుందాము. నాకు మటన్ కానీ బోటీ కానీ వీటిని చేతితో పట్టుకోవాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకే నేను కలిపేటప్పుడైతే స్పూన్ యూస్ చేస్తున్నానండి. మీరైతే చేతితోని మంచిగా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలా చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. దీంట్లో అయితే ఒకటి మిస్ అయింది, ఏంటో చెప్పగలరా? అదే అండి, మనం ఆయిల్ వేయలేదు. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఎందుకు వేసానంటే, మనం వాటర్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలాలి. అలా ఉంటే మటన్ కర్రీ అయితే పర్ఫెక్ట్ టేస్ట్తోని వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసినాక అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. మీకు ఇలా అంతా కలిపి కుక్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫస్ట్ పోపుకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని ఆ తర్వాత మటన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 2 కప్స్ అయితే వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసినాక ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలపడం వల్ల గ్రేవీకి వాటర్ ఎన్ని పడుతుందో తెలుస్తుంది. చూడండి, నాకైతే కుక్ చేశాక ఇలా ఉంటే సరిపోతుంది. అయితే నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తానండి. ఒక 1/2 కప్పు వాటర్ అయితే మళ్ళీ వేసేసాను. వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసాను. నాకు మటన్లో గ్రేవీ ఉంటే పిల్లలు అన్నంలో చక్కగా తింటారు కదా, అందుకని నేనైతే గ్రేవీ ఉండేలా వాటర్ పోసానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్ చేసుకుందాము. 3 విజిల్స్ వస్తే మటన్ అయితే చక్కగా కుక్ అవుతుంది. నేను తినను మటన్, మా ఇంట్లో వాళ్ళు తింటారు. తక్కువ టైంలో ఇలా వండి పెడతాను వాళ్ళ కోసం. అయితే 3 విజిల్స్ వచ్చాయి. నేనైతే మూత తీసి చూస్తున్నానండి. చూడండి, మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. చూస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు అంతా కలిపేస్తున్నాను. గ్రేవీ కూడా అంత పల్చగా ఏం లేదు. మనం టమాటో, ఆనియన్స్ వేసుకున్నాం కదా, చిక్కగా వచ్చేసింది. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంత చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్నానండి. నా దగ్గర కొత్తిమీర లేదు. కొత్తిమీర ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అదే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే కసూరి మేతి వేసుకున్నాను. ఇప్పుడు అంతా చక్కగా కలిపేసుకున్నానండి. మటన్ రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ చేసుకొని మీకు చూపిద్దామని డిష్ అవుట్ కూడా చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. మరి లేట్ అయిపోయింది. మా వాళ్ళైతే తినడం కోసం వెయిట్ చేస్తున్నానండి. వాళ్ళకి అన్నం పెట్టేస్తాను. ఈ మటన్ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఎంత ఉందో కర్రీ, మా వాళ్ళు తినేసాక ఇంత మిగిలింది. మా మామయ్య, మా సార్, మా పిల్లలు ఇద్దరూ తిన్నారు. మరి నేను చేసిన మటన్ కర్రీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.